హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన గార్డెన్లో ఏ పూలు పూసాయో చూద్దరు కానీ చాలా బాగున్నాయండి. ఫ్లవర్స్ అన్నీ కూడాను. ఇది డాలియా ప్లాంట్ అండి, చాలా బాగా వస్తున్నాయి. చాలా బాగున్నది బ్లూమింగ్, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే నాకు చాలా నచ్చాయి, చాలా అందంగా ఉన్నాయి కదండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా యాస్టర్ ఫ్లవర్స్ అండి. పింక్, వైలెట్ ఉన్నాయి నా దగ్గర, పర్పుల్ కలరు. చాలా బాగా వస్తున్నాయండి. ఇవి కూడా పువ్వులు చాలా అందంగా ఉంటున్నాయండి. నాకు బాగా నచ్చాయి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అయితేను. బాగానే గ్రో అవుతున్నాయి నా దగ్గర. సమ్మర్ అయినా కూడాను షేడ్ నెట్ని పెట్టుకొని నేను దాంట్లో పెట్టుకున్నానండి. ఆరెంజ్ గులాబీలండి, చాలా బాగా వస్తున్నాయి. ఇవి ఇంకా మొగ్గలు విడుతున్నాయి, చాలా బాగుంటున్నాయి కూడాను. మంచి కలర్ఫుల్గా ఉంటున్నాయండి. ఇది క్రీపర్ ప్లాంట్ అండి. మార్నింగ్ గ్లోరీ టైప్లోనే ఉంటాయి. 2 రోజులైతే ఉంటుందండి ఈ పువ్వు. చాలా అందంగా ఉంటాయి. మన గార్డెన్లో అయితే ఈ ఫ్లవర్స్ కూడా చాలా వస్తున్నాయండి. చాలా అందంగా ఉంది. ఈ మధ్య కొన్నానండి ఈ ప్లాంట్. చూడండి ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో. ఈ ప్లాంట్ అయితే బిళ్ళగన్నేరు అంటాం కదండి, పెర్విన్క్యుల్ అని కూడా అంటారండి. చాలా అందంగా ఉంటాయి, వైట్ మీద రెడ్ కాంబినేషను. ఇవైతే కనకంబరాలండి, చాలా బాగా వస్తున్నాయి నాకు ఇప్పుడు కనకంబరాలు అయితేను. కాశ్మీర్ రోజ్ అండి, ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి బ్లూమింగ్. నాకు చాలా ఎక్కువ పూలు అయితే పూస్తున్నాయండి. ఇవన్నీ పూలు కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మన గార్డెన్లోని. గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉండడం వల్ల పాలినేషన్ అయితే బాగా జరుగుతుందండి. చూశారు కదా ఎన్ని రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయో నా దగ్గర. ఇంకా చాలా ఉన్నాయండి పూల మొక్కలు, అవి కూడా చూడండి. గార్డెన్కి పూల మొక్కలే అందాన్ని ఇస్తాయండి. ఇదైతే చూడండి మందారాలు ఎంత అందంగా ఉందో, పెద్ద మందారం. మన గార్డెన్లో చిన్న మొక్కలైన మందార మొక్కలు చాలా బాగా వస్తాయండి పువ్వులు అయితేను. చూడండి ఇది కూడా పెద్ద ఫ్లవరే వచ్చింది. చాలా కలర్ఫుల్గా ఉంటాయండి మందారాలన్నీ కూడా. ఇవైతే పెటోనియా ప్లాంట్స్ అండి. ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటున్నాయి. పింక్, వైలెట్ ఉన్నాయండి ఇవైతే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ పూల మొక్కలు అయితే చూస్తున్న కొద్దీ అలా చూడాలనే అనిపిస్తూ ఉంటుందండి. అంత కలర్ఫుల్గా కంటికి ఎంతో ఇంపుగా ఆనందాన్ని ఇస్తాయండి. ఇవైతే ఎడీనియం ప్లాంట్స్ అండి. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటున్నాయి, బాగా వస్తున్నాయి నాకు పువ్వులన్నీ కూడాను. మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర ఫ్లవర్ ప్లాంట్స్. ఇవైతే సింగిల్ పెటలేనండి. ఇదైతే వైట్, పింక్ కాంబినేషన్ అండి. ఇంకా మొగ్గలతో కూడా ఉన్నాయండి, పువ్వులు విడుతున్నాయి ఇంకో మొక్కకైతే. చామంతులు అయితే అన్నీ అయిపోయాయండి నాకు. సీజన్ అయిపోయింది కదా, ఇంకా ఎండాకాలం వచ్చింది. ఇంకా అక్కడక్కడ 1-2 విడుస్తున్నాయండి. ఇవైతే కాస్మోస్ అండి, మంచి లెమన్ ఎల్లో ఫ్లవర్స్ అండి ఇవి. ఇందులో ఆరెంజ్ కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఆ పువ్వు రాలేదు, అవి పువ్వు వచ్చి ఎండిపోయాయండి. చూడండి ఇన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. చామంతిలో ఇది మెరూన్ కలర్ అండి. ఇవి కూడా అన్నీ అయిపోయి వచ్చాయండి. అక్కడక్కడ 2-3 అయితే పూల మొక్కలు అయితే పువ్వులు అయితే పూస్తున్నాయి. ఇది చూడండి చాలా అందంగా ఉంటుంది. ఏంటనుకుంటున్నారా ఈ ఫ్లవరు? అదేనండి ఎర్ర గోంగూర పువ్వు అండి ఇది. అలాగే ఇవి గన్నేరు పూలు అండి, గన్నేరులో ఎరుపు రంగు. ఇది కూడా చెట్టు నిండా అయితే పూలు పూసాయండి. నేను దేవుడికి అయితే అన్నీ కోసేసాను, తర్వాత వీడియో తీయాలనిపించింది. చాలా ఉంటున్నాయండి, చిన్న బకెట్లో ఉన్నాయి నాకు. ఇవి నచ్చాయండి మన గార్డెన్లో పువ్వులన్నీ కూడా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.